अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये। శాంతి. ఈరోజు బాబా మురళిలో మనకి చాలా నష ఉండాలి అని, మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము అని నష మనకి. బాబా అన్న శ్రీమతంలో ఎప్పుడు మన్మతాన్ని మీకు చేయవచ్చు. బాబా మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. మనం సదా ఆ ఉన్నత స్థితిని తయారు చేసుకొని ఉంచుకోవాలి. మనం ఏ రకంగా కూడా మన స్థితిని డౌన్ చేసుకునేలాంటి విషయాలు మన జీవితంలోకి రానివ్వవు. మనం ఏ కొంచెం స్థితిని డౌన్ చేసుకున్నా మనకి దానివలన బాబా ఇచ్చేటువంటి పాలన, బాబా ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాప్తులు, వీటిల్లో కూడా మనము వెనకబడిపోతాం. అన్ని బాబా ఇస్తూ ఉన్నా మనం తీసుకోవడంలో, అనుభవం చేయటంలో వెనకబడి. బాబా నష ఉండాలి. కేవలం ఊరికే జ్ఞానం వినడం, ఆ నష కూడా మనలో ఉండాలి. ఇది 8th జనవరి మురళి. బాబా చెప్పారు, మధురమైన పిల్లలు, మీకు నష ఉండాలి. మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాం. मीठे बच्चे, तुम्हें नशा रहना चाहिए कि हम ब्राह्मण सो देवता बनते। हम ब्राह्मणों को ही बाप की श्रेष्ठ मत मिलती। బ్రాహ్మణులైన మనకి బాబా యొక్క శ్రేష్టమైన మతము లభిస్తుంది. మనం బ్రాహ్మణులమే దేవతలుగా అవుతూ ఉన్నాము. బ్రాహ్మణులైనటువంటి మనకే బాబా యొక్క శ్రేష్టమైన मतम लभिस्त। प्रश्न, जिनका न्यू ब्लड है उन्हें कौन सा शौक और कौन सी मस्ती होनी चाहिए? ఎవరిదైతే కొత్త రక్తం ఉంటుందో వారికి ఎలాంటి అభిరుచి, ఎలాంటి ఆనందము ఉండాలి? ఎవరిదైతే కొత్త రక్తం ఉంటుందో వారికి ఎలాంటి అభిరుచి ఉండాలి, ఎలాంటి సంతోషం ఉండాలి?
ఏం ఆనందం ఉండాలి వారికి? ఏమి ఇంట్రెస్ట్ ఉండాలి? ఏ విషయంలో? బాబా చెప్పారు, "ये पुरानी दुनिया आयरन एज्ड बन गई है, उसे नई गोल्डन एज्ड बनाने का, पुराने से नया बनाने का शौक होना चाहिए." ఇది పాత ప్రపంచము. ఇది ఐరన్ ఏజ్డ్‌గా మారిపోయింది. దానిని గోల్డెన్ ఏజ్డ్‌గా తయారు చెయ్యాలి. పాతదాన్ని కొత్తదిగా తయారు చెయ్యాలి అనేటువంటి అభిరుచి మీలో ఉండాలి. कन्याओं का न्यू ब्लड है, तो अपने हंजिन्स को उठाना चाहिए. ఈరోజు బాబా మురళీలో కన్యల విషయాలు చాలా చెప్పారు. కన్యలది కొత్త రక్తం. కాబట్టి కన్యలు తమ తోటి వారిని పైకి తీసుకురావాలి అంటున్నారు. नशा कायम रखना चाहिए, भाषण करने में भी बड़ी मस्ती होनी चाहिए. మీ నశ స్థిరంగా ఉండాలి. ఉపన్యాసం చెయ్యటంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి అంటున్నారు. అంటే చాలా ఆనందం యొక్క అనుభవము చెయ్యాలి. ఈ ప్రపంచం ఇప్పుడు పాతగా ఐరన్ ఏజ్డ్‌గా మారిపోయింది. దీన్ని బాబా గోల్డెన్ ఏజ్డ్‌గా తయారు చేయడానికి వచ్చారు. మరి పాత నుండి కొత్తదిగా తయారు చేయాలనేటువంటి అభిరుచి మనకి ఉండాలి. స్పెషల్‌గా కన్యలను ఉద్దేశించి బాబా చెప్తున్నారు. కన్యలైతే సేవలో బాగా ముందుకు వెళ్ళాలి అని. రాత్ కే రాహి తక్ మత్ జానా, రాత్రి పయనించే బాటసారి అలసిపోకు అని పాట. ఓం శాంతి. बच्चों ने इस गीत का अर्थ तो समझा. పిల్లలు ఈ పాట అర్థమైతే మీరు విన్నారు కదా. అభి భక్తి మార్గ్ కి ఘోర్ అంధియారీ రాత్ తో పూరీ హో రహీ హై. ఇప్పుడు భక్తి మార్గం యొక్క ఘోరమైన అంధకార రాత్రి పూర్తవుతూ ఉంది. బచ్చే సమజ్తే హై హమారే ఊపర్ అబ్ తాజ్ ఆనే కా హై. పిల్లలకు అర్థమవుతుంది, ఇప్పుడు మా పైన కిరీటము రాబోతూ ఉంది. यहाँ बैठे हैं, एम ऑब्जेक्ट है మనుష్య సే దేవతా బన్నే. బాబా అన్నారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ లక్ష్యం ఉద్దేశం ఏమిటి? మనుషుల నుండి నేను దేవతలుగా అవ్వాలి అని. जैसे सन्यासी समझाते हैं, तुम अपने को भैंस समझो तो वह रूप हो जाएंगे. ఏ విధంగా సన్యాసులు చెప్తూ ఉంటారు, మీరు స్వయాన్ని ఎద్దుగా భావించండి, అప్పుడు ఇంకా మీరు దేహాభిమానాన్ని అహంకారాన్ని జయించగలుగుతారు అని. అలాగే రూపము తయారైపోయినటువంటి అనుభవం వారికి కలిగేది. వహే భక్తి మార్గే దృష్టాంత్. అవన్నీ భక్తి మార్గం యొక్క ఉదాహరణలు అంటున్నారు. జైసే ఏ భీ దృష్టాంత్ హే కి రామ్నే బందరోం కి సేనా లి. ఈ విధంగా ఇది కూడా ఒక ఎగ్జాంపులే, రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నాడు అని. तुम यहाँ बैठे हो, जानते हो हम सो देवी देवता डबल सिरताज बनेंगे. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు కదా, మీరే దేవీ దేవతలుగా ద్వికిరీటధారిలుగా తయారవుతారు. जैसे स्कूल में पढ़ते हैं तो कहते हैं मैं ये पढ़कर डॉक्टर बन जाऊंगा. ఈ విధంగా స్కూల్లో చదువుకుంటే ఏమనుకుంటారు, నేను ఇది చదువుకుంటే డాక్టర్ అవుతాను అని. ఇంజనీర్ బన్ జాऊंगा. तुम समझते हो इस पढ़ाई से हम सो देवी देवता बनते. నేను ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను అని అనుకుంటారు. మీకు అర్థమవుతుంది కదా, ఈ చదువుతో మీరు దేవీ దేవతలుగా అవుతారు అని. ये शरीर छोड़ेंगे और हमारे सिर पर ताज होगा. మీరు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకా మీ తలపైన కిరీటం ఉంటుంది. ఆ నశ ఉండాలి అంటున్నారు బాబా. ये तो बहुत గంది చీచీ దునియా హేనా. ఇది చాలా చెడ్డ చీచీ ప్రపంచం కదా అంటున్నారు. నయి దునియా హే ఫస్ట్ క్లాస్ దునియా. కొత్త ప్రపంచము అంటేనే ఫస్ట్ క్లాస్ ప్రపంచం. పురానీ దునియా హే బిల్కుల్ థర్డ్ క్లాస్ దునియా. మరి పాత ప్రపంచం అనేది పూర్తి థర్డ్ క్లాస్ ప్రపంచము అంటున్నారు. ఏ తో ఖలాస్ హోనే కి హై.
ఇది ఎండ్ అయ్యేదే ఉంది ఇప్పుడు. नए विश्व का मालिक बनाने वाला जरूर विश्व का రచయిత ही होगा. నూతన విశ్వానికి యజమానిగా చేసేవారు తప్పనిసరిగా విశ్వరచయిత అయిన తండ్రే ఉంటారు అంటున్నారు. దూసరా కోయి పడా నా సకే. ఇతరులెవరూ ఈ చదువును చదివించలేరు. శివ్ బాబా హీ తుమ్కో పడాకర్ సిక్లాతే హై. శివ్ బాబానే మీకు చదివించి నేర్పిస్తూ ఉన్నారు. आपने समझाया है आत्माभिमानी पूरा बन जाए तो बाकी और क्या चाहिए. బాబా అర్థం చేయించారు, పిల్లలు మీరు మొత్తం ఆత్మాభిమానిగా అయ్యారు అంటే ఇంకేం కావాలి. ఆత్మాభిమానిగా అయిన తర్వాత తుమ్ బ్రాహ్మణ్ తో హో హి. మీరు బ్రాహ్మణులుగా అయితే ఉండే ఉన్నారు. జాన్తే హో హమ్ దేవతా బన్ రహే హై. మీకు తెలుసు కదా మీరు దేవతగా అవుతూ ఉన్నారు. देवताए कितने पवित्र थे, यहाँ कितने पतित मनुष्य है. దేవతలు ఎంత పవిత్రంగా ఉండేవారు, ఇక్కడ ఎంత పతితంగా ఉన్న మనుషులు ఉన్నారు అంటున్నారు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచంగా మారిపోయింది కదా. शक्ल बल मनुष्यों की है परंतु सीरत देखो कैसी. మీ ముఖాలు చూస్తే మనిషిలాగే కనిపిస్తున్నాయి, కానీ నడవడిక చూడండి ఎలాగుందో అంటున్నారు. जो देवताओं के पुजारी है वह खुद भी उनके आगे महिमा गाते हैं. ఎవరైతే దేవతల పూజారీలు ఉన్నారో వాళ్ళు కూడా వారి మహిమను పాడుతూ ఉన్నారు. అంటే దేవతల యొక్క పూజారీలు కూడా కేవలం మహిమలు పాడుతున్నారు తప్ప తయారవ్వట్లేదు. ఆ దేవత రూపంలో ఏవైతే గుణాలు ఉన్నాయో అవి నేను కూడా ఆచరించాలి అనే లక్ష్యం పెట్టుకోవటం లేదు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అంటారు. నేను వికారిని, పాపిని అంటారు. సూరత్తో ఉనోంకి భీ మనుష్యకి హై. రూపం చూస్తే వారిది కూడా మనిషి లాంటి రూపమే కదా. దేవతలంటే సపరేట్గా ఉన్నారా? ఒక 2 కళ్ళు ఎక్కువ, ఏదైనా అంటే ఆకారంలో, ఇంద్రియాల్లో ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. మనిషి రూపమే. మరెందుకు పూజింపబడుతున్నారు? బాబాని చూసుకోండి. మీరే ఒకప్పుడు ఆ విధంగా ఉండేవారు. మనుష్ మన మనుష్. దేవతలు దేవతలే, మనుషులు మనుషులే. अभी तुम समझते हो हम तो अभी चेंज होकर जाए देवता बनेंगे. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మేమైతే చాలా పరివర్తన చెంది వెళ్ళి దేవతలుగా అవుతాము అని. కృష్ణ की पूजा करते ही इसीलिए है कि कृष्णपुरी में जाए. కృష్ణుని పూజ చేసేదే ఎందుకు? కృష్ణపురికి మేము వెళ్ళాలి అని. परंतु ये पता नहीं कि कब जाएंगे. కానీ వాళ్ళకి ఇది తెలియటం లేదు ఎప్పుడు వెళ్తాం కృష్ణపురికి అని. భక్తి करते रहते हैं कि भगवान आकर भक्ति का फल देंगे. భక్తి చేస్తూ ఉంటారు, భగవంతుడు వచ్చేసి భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు అని. पहले तो तुमको ये निश्चय चाहिए कि हमको पढ़ाते कौन है. ముందుగా మీకు ఈ నిశ్చయం ఉండాలి మాకు చదివించేది ఎవరు అని. యह है శ్రీ శ్రీ శివబాబా की मत. ఇది శ్రీ శ్రీ శివబాబా యొక్క మతము. శివబాబా మీకు శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు, శ్రేష్టంగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రీమతం పైనే నడుస్తున్నారు. ఎందుకంటే పరమాత్మ మతమే మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. जिसकी तकदीर में होगा उनकी बुद्धि में बैठेगा. ఎవరి అదృష్టంలో ఈ విషయాలు ఉంటే వారి బుద్ధిలోనే నిలుస్తాయి అంటున్నారు. నహీ తో కుచ్ భీ సమझेंगे नहीं. లేకపోతే అసలేమీ అర్థమే చేసుకోరు అంటున్నారు. जब समझेंगे तब खुश हो मदद करने लग पड़ेंगे. అర్థం చేసుకున్నప్పుడు బాగా సంతోషించి ఇంకా సహాయం చేయడం మొదలు పెడతారు. కొంతమందికైతే అసలు ఏమీ తెలియదు. उनको क्या पता ये कौन है, इसीलिए బాబా कोई से मिलते ही नहीं. వాళ్ళకేం తెలుసు ఇతని శరీరంలో పరమాత్మ ఉన్నారు, ఇతను ప్రజాపిత బ్రహ్మ అని
విషయాలేమీ అర్థమే కాలేదు కదా! సాధారణంగా గురువులను ఎలా కలుస్తారో అలా వచ్చి కలుస్తా. ఓకే బాబా అంటున్నా. నేను ఎవ్వరిని బయటి వాళ్ళని కలవను. నేను పిల్లల్నే కలుస్తాను అంటున్నా. श्रीमत ना जानने के कारण उनको भी अपनी मत देने लग पड़ते हैं। अब बाप आए ही है तुम बच्चों को श्रेष्ठ बनाने। ఎందుకు అంటే ఇంకొక స్ట్రాంగ్ రీజన్ ఉంది. బాబా ఎందుకు కలవరు? ఎందుకంటే వాళ్ళకి ఇతనిలో ఎవరున్నారు? ఇతను ఆహ్, ప్రజాపిత బ్రహ్మ. తర్వాత ఇతని లోపల పరమాత్మ శివుడు నిరాకారుడు విరాజమానమై ఉన్నారు అనే విషయం తెలీదు. తెలియక బాబాకే సలహాలిస్తూ ఉంటారంట. అంటే శ్రీమతాన్నిచ్చే సద్గురువుకే మతాన్నివ్వడం ప్రారంభిస్తూ ఉంటారు. సృష్టికి శ్రీమతం ఇచ్చేవారు, సద్గతినిచ్చేవారు సద్గురువు శివబాబా. కానీ బాబాకే సలహాలిచ్చే వాళ్ళైతే ఎలా ఉంటుంది? అది తప్పు కదా! మరి వాళ్ళకి తెలియక అలా చేస్తూ ఉంటారు. అందుకని బాబా అన్నారు, "అలా ఎవ్వరిని నేను కలవను." ఇప్పుడు బాబా వచ్చిందే పిల్లల్ని శ్రేష్టంగా చేయటానికి. 5000 సంవత్సరాల పూర్వం వలె బాబా తిరిగి వచ్చి మళ్ళీ కలుస్తూ ఉన్నారు. జిన్‌కో పతా నహీ హై, ఐసే రెస్పాండ్ దే నహీ సక్. ఎవరికైతే ఈ విషయాలు తెలీదో వారు కరెక్ట్‌గా స్పందించలేరు అంటున్నారు. परंतु बच्चों को पढ़ाई का बहुत नशा रहना चाहिए। ये बड़ी ऊंची पढ़ाई है, परंतु माया भी बड़ी अगेंस्ट है। పిల్లలకు ఈ చదువు యొక్క నష ఉండాలి. ఎందుకంటే ఎంత గొప్ప చదువు. జ్ఞానసాగరుడు డైరెక్ట్‌గా వచ్చి చదివిస్తూ ఉన్నారు. కానీ మాయ కూడా మనకి నష ఎక్కించకుండా మనకి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉంటుంది. तुम जानते हो हम वह पढ़ाई पढ़ते हैं जिससे हमारे सिर पर डबल सिरता जाना है। నీకు తెలుసు కదా మనం ఎలాంటి చదువు చదువుకుంటున్నామో దాంతో మన తలపైన ద్వికిరీటం అనేది వచ్చేస్తుంది. భవిష్య జన్మ జన్మాంతర డబల్ సిర్తాజ్ బనేంగే. భవిష్యత్తు జన్మ జన్మల కోసం ద్వికిరీటధారిగా అవుతారు. तो इसके लिए फिर ऐसा पूरा पुरुषार्थ करना चाहिए ना. మరి దానికోసం మీరు అలా పూర్తి పురుషార్థం చెయ్యాలి కదా. इसको कहा जाता है राजयोग. कितना వండర్ है. దీనిని రాజయోగం అంటారు. ఎంత వండర్ఫుల్ విషయం ఇది అంటున్నారు. బాబా హమేషా సమజాతే హే లక్ష్మీనారాయణ కే మందిర్ మే జాओ. బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు పిల్లలు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళండి అని. పూజారీలకు కూడా మీరు అర్థం చేయించండి. పూజారులకు కూడా ఈ లక్ష్మీనారాయణులు అంత ఉన్నత పదవిని ఎలా పొందారు? సంగం యుగంలో పురుషార్థం ఎలా చేశారు? తండ్రి ద్వారా పాలనను ఎలా పొందారు? అవన్నీ చెప్పండి అంటున్నారు. ऐसे ऐसे बैठ सुनाए तो పూజారి కా భీ మాన్ హో జాయే. పూజారి కనుక తెలుసుకున్నాడనుకోండి వారి చరిత్ర, అప్పుడు ఆ పూజారి వచ్చినటువంటి భక్తులకు చెప్తూ ఉంటే ఆయనకు కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది మరి. तुम कह सकते हो हम आपको समझाते हैं इन लक्ष्मी नारायण को ये राज्य कैसे मिला. మీరు చెప్పవచ్చు మేము మీకు ఇప్పుడు వినిపిస్తున్నామండి లక్ష్మీనారాయణలకి రాజ్యం ఎలా లభించింది అని. మీరు తెలుసుకున్నట్లయితే ఎంతోమందికి మీరు చెప్పగలుగుతారు అని వినిపించాలి. గీత మే బి భగవాను వాచ్ హై. గీతలో కూడా భగవాను వాచ్ ఉంది కదా. मैं तुमको राजयोग सिखाकर राजाओं का राजा बनाता. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేస్తాను. స్వర్గవాసితో తుమ్ బంతే హోనా. స్వర్గవాసిగా అయ్యేది మీరు కదా అంటున్నారు. తో బచ్చోं को कितना नशा रहना चाहिए. మరి పిల్లలకి ఎంత నష ఉండాలి? హమ్ యే బంతే హై. మేము ఈ విధంగా తయారవుతున్నామని నష ఉండాలి. బల్ అప్నా చిత్ర और రాజాయి కా చిత్ర భీ యహా సాత్ మే నికాలో. అయితే ఇక్కడే మీరు ఒక ఫోటో తీయించుకోండి అంటున్నారు బాబా. మీరు రాజ్యం చేసేటప్పుడు సత్యుగంలో ఆ వేషధారణ ఎలా ఉంటుంది? ఆ చిత్రం ఒక ఫోటో. దాని పక్కనే ఒకటే ఫోటోలో 2 కనిపించాలి మనకి. పక్కనే సింపుల్‌గా వైట్ డ్రెస్‌లో బీకేగా బ్యాడ్జ్ పెట్టుకొని.
ఇగో ఈ స్టేజ్ నుండి నేను ఇలా అవుతున్నాను అని మనకి చూడగానే నష ఎక్కుతుంది. బాబా అన్నారు, "ఆ చిత్రం పదే పదే చూసుకోండి." नीचे तुम्हारा चित्र, ऊपर में राजाई का चित्र. పైన క్రింద తీయించుకోమంటున్నారు బాబా. పైనేమో రాజ్యం చేసేటువంటి చిత్రం, క్రింద ఇప్పటి సాధారణమైన చిత్రం. ఎందుకంటే ఇప్పటి తపస్యతో అలాంటి పదవిని పొందుతామనేది దాంతో అర్థమవుతుంది. మీ ఖర్చాతో నహీ హై నా, అసలు అంత ఖర్చేమీ అవ్వదు కదా అలా ఫోటో తీయించుకోవడానికి. రాజాయి పోషాక్తో జెడ్ బన్ సక్, రాజుల్లాంటి వేషధారణ ఈజీగా వేసుకోవచ్చు అంటున్నారు. వేసుకుంటారా మరి అందరూ? అలాంటి ఫోటోస్ షూట్ ప్రోగ్రామ్ పెట్టాలా మరి? బాబా ఎప్పుడు చెప్తున్నారు కదా! బాబా అంటున్నారు, మీరందరూ అలా తీయించుకోండి. తుమ్ మనుష్య సే దేవతా బంతే, మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. ये शरीर छोड़ हम जाए देवता बनेंगे क्योंकि अभी हम यहाँ राजयोग सीख रहे. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి రాజయోగం నేర్చుకుంటున్నాం కాబట్టి రాజ్య పదవిని పొందుతున్నాం. ఇంకా ఇక్కడున్నవన్నీ ఇక్కడే వదిలేస్తా. तो घड़ी-घड़ी याद, राजाई पोशाक तो जेट बन सकती है, तो घड़ी-घड़ी याद रहेगा हम सो देवता बन रहे. ఎప్పుడైతే మీరు ఫోటో తీయించుకుంటారో అప్పుడు చూడగానే మీకు పదే పదే గుర్తొస్తుంది. గడియ గడియ నేను ఈ విధంగా దేవతగా అవుతున్నాను అని. పర్ మే బల్ శివబాబా భీ హో. అయితే ఒకటి, అందులో పైన శివబాబాను కూడా పెట్టుకోండి అంటున్నారు. యహ్ భీ చిత్ర నికాల్నే హో, ఈ చిత్రాలు కూడా మీరు ఫోటోలు కూడా తీయించుకోండి అంటున్నారు. తుమ్ మనుష్య సే దేవతా బంతే, మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. యహ్ శరీర్ छोड़ हम जाए देवता बनेंगे क्योंकि अभी हम यह राजयोग सीख रहे. ఈ శరీరాన్ని విడిచి మనమే వెళ్ళి దేవతలుగా అవుతూ ఇప్పుడు మనం ఆ విధంగా నశను కలిగి ఉండాలి అంటే. भक्ति मार्ग में बाबा नारायण का चित्र रखता था. चित्र देखने से बच्चों को नशा चढ़ेगा, फल दुकान में भी ये चित्र रख दो. బాబా అన్నారు, భక్తి మార్గంలో అయితే బ్రహ్మ బాబా నారాయణన్ యొక్క చిత్రాన్ని పెట్టుకునేవారు. ఎందుకంటే చిత్రం చూస్తే బాగా నశ కలుగుతుంది కదా, అందుకని మీరు మీ షాప్లో అయినా చిత్రం పెట్టేసుకోండి అంటున్నారు. మీ ఫోటో పెట్టుకోండి. తుమ్ భీ అప్నా ఫోటో రఖ్ దో తో యాద్ రహేగా, మీ ఫోటోను కూడా మీరు పెట్టుకుంటే, ఇలాంటి తీయించుకున్న ఫోటోను పెట్టుకుంటే మీకు గుర్తొస్తుంది అంటున్నారు. మేమే దేవీ దేవతలుగా అవుతున్నాము అని. బాప్‌కో యాద్ కర్నే కా ఉపాయ్ ఢూంఢనా చాహియే, బాబాని జ్ఞాపకం చేసే ఉపాయాల్ని రచించాలి. బాప్‌కో భూల్ జానే సే హీ గిరతే, ఎక్కువ శాతం పిల్లలు బాబాను మరిచిపోవడం వల్లనే పడిపోతున్నారు. వికార్ మే గిరేగా తో ఫిర్ శరమ్ ఆయేగా, వికారాల్లో పడిపోయారంటే సిగ్గేస్తుంది ఇంకా. అభి హమ్ ఏ దేవతా బన్ నహీ, ఫీలింగ్ అనిపిస్తుంది, నేనెక్కడ దేవతగా అవుతాను, నేను ఇంత వికారిగా అయిపోయాను, ఇక నేను పడిపోయాను, నేను ఇంకా నా పదవిని పోగొట్టుకున్నాను అని. హార్ట్ ఫెయిల్ హో జాయేగి, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అంటున్నారు. అభి హమ్ దేవతా कैसे बनेंगे, మరి ఇప్పుడు మనం దేవతగా ఎలా అవుతాము? బాబా कहते हैं వికార్ మే గిర్నే వాలే కా ఫోటో నికాల్ దో. బాబా ఏమంటారంటే పిల్లలు వికారాల్లో పడిపోయినటువంటి పిల్లల ఫోటోలు ఇక్కడ నుండి తీసేయండి. వాళ్ళ ఫోటో గుర్తులు కూడా వద్దు అంటున్నారు. వాళ్ళని చూడడం ఎందుకు, తలుచుకోవడం ఎందుకు, ఒకప్పుడు వీళ్ళు ఉన్నారు జ్ఞానంలో, ఇలా అవసరం లేదంటున్నారు. బోలో హమ్ స్వర్గ్ మే చల్నే లాయక్ నహీ హో, తుమ్ స్వర్గ్ మే చల్నే లాయక్ నహీ హో, తుమారా పాస్పోర్ట్ ఖలాస్. చెప్పండి, మీరు స్వర్గానికి వెళ్ళే యోగ్యంగా లేరిప్పుడు, మీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఖుద్ భీ ఫీల్ కరేంగే హమ్ తో గిర్ గయే, వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అయ్యో నేను పడిపోయాను కదా అని. అబ్ హమ్ స్వర్గ్ మే కైసే జాయేంగే, ఇప్పుడు మనం స్వర్గానికి ఎలా వెళ్తాము?
जैसे नारद का मिसाल देते हैं, उनको कहा तुम अपनी शक्ल तो देखो. ఏ విధంగా నారదుని యొక్క ఉదాహరణ ఇస్తూ ఉంటారు. నారదుడికి ఏం చెప్పారు? నారదుడిని స్వయంవరంలో వెళ్ళినప్పుడు అందరూ నవ్వేశారంట చూసి. ఎందుకు ఇలా నవ్వుతున్నారు అనంటే ఒకతను చెప్పేసాడంట. "ఒకసారి మీ ముఖం చూసుకోండి" అని ఒక పాత్రలో నీళ్లుంటే చూసుకోమన్నారు. చూసుకుంటే కోతిలాగా కనిపించింది. అప్పుడు నారదుడికి అనిపించిందంట, ఓహో! నేను చూడ్డానికి ఇలా ఉన్నాను. నేనేంటి లక్ష్మీ స్వయంవరంలో నాకు యోగ్యతే లేదు అని అనుకున్నా. అలా బాబా అన్నారు, పిల్లలు మీరు గూడా ఒక్కసారి చూసుకోండి. మీరు యోగ్యంగా తయారయ్యారా? మరి యోగ్యతలుంటేనే బావుంటుంది కదా! ఎవరికైనా మనం తీసుకెళ్ళి దేని మీదనైనా కూర్చోబెడితే ఏమంటారసలు? కొంచెమైనా ముఖము వాళ్ళకి తగినట్టుగా ఉండాలి కదా! ఇప్పుడొక సింహాసనం మీద ఎవరినైనా కూర్చోబెడితే ఎలా ఉండాలని కోరుకుంటారు అందరూ? సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఎలా ఉండాలనుకుంటారు? కొంచెమైనా మంచి పర్సనాలిటీ ఉండాలి. చాలా మంచిగా ఆయనని చూడగానే నష, దర్పము అది ఆయన ముఖంలోనే కనిపించాలి అనుకుంటారు. అలా ఏవైనా బాహ్యపరమైన యోగ్యతలు కావచ్చు, ఆంతరికంగా కావచ్చు. ఏవైనా యోగ్యతలుంటేనే అది బాగనిపిస్తుంది. యోగ్యతలు లేకపోతే బాగోదు. మరి బాబా మనకి ఇక్కడ ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నప్పుడు పిల్లలు పడిపోవడంతో యోగ్యతలన్నింటినీ కోల్పోతారు అని. పరంతు కోయి విశ్వాస్ భీ రఖే నా. బాబా ఇన్ని రకాల టెక్నిక్స్ వినిపిస్తున్నా బాబా పైన విశ్వాసం కూడా ఉండాలి కదా అంటున్నారు. विकार का नशा आता है तो समझते हैं इस हिसाब से हम राजाओं का राजा डबल सिरताज बनेंगे. వికారాల నష కలిగినప్పుడు అనుకుంటారింకా, ఈ లెక్కతో మేము రాజాధిరాజులుగా, డబల్ కిరీటధారులుగా ఎలా అవుతాము? ఇలా మాటి మాటికి వికారీగా అవుతూ ఉంటే నా పదవి తగ్గిపోతుంది. నేనింకా ఆహ్, రాజుగా అయితే కాలేను. ప్రజల్లోకొచ్చేస్తానేమో అని అనిపిస్తుంది. పురుషార్థ్ తో కర్నా चाहिए ना. పురుషార్థమైతే చెయ్యాలి కదా! బాబా समझाते रहते हैं. ऐसी-ऐसी युक्तियाँ रचो और सबको समझाते रहो. బాబా ఏమంటారంటే పిల్లలు ఈ విధంగా యుక్తులను రచించి అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. ये राजयोग की स्थापना हो रही है. ఇక్కడ రాజయోగం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. అబ్ వినాశ్ సామ్నే ఖడా హై. ఇప్పుడు వినాశనం ఎదురుగా ఉంది. దిన్ ప్రతిదిన్ తుఫాన్ జోర్ హోతా జాతా హై. రోజు రోజుకి ఈ తుఫాన్లు ఇంకా జోరునందుకుంటాయి అంటున్నారు. బాంబ్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు చదువుకుంటున్నారు. ఇప్పుడింక అంతిమ సమయం వచ్చేసింది. ఇది మన మాట కాదిప్పుడు. ప్రపంచంలో వాళ్ళే చెప్తున్నారు అంతిమ వినాశనం వచ్చేసింది. 2021లో వినాశనం అయిపోతుందని అనుకుంటున్నారు కొందరు. ఇలా నాస్ట్రాడామస్ చెప్పినటువంటివన్నీ నిజమవుతున్నాయి. 2020లో ఎలా ఉంటుందో ప్రపంచం చెప్పాడు. అవన్నీ జరిగాయి. ఇప్పుడంట వినాశనము అని అలా బయట వాళ్ళే చెప్పుకుంటున్నారు. అన్నారు మీరు తయారవ్వాలి. ఇంకా కొంచెం స్కోప్ బాబా మనకిస్తున్నారు. మీరు తయారవ్వండి. మీరు పురుషార్థం చేయండి. వినాశనం సమీపంగా ఉంది, ఎదురుగా ఉంది, జరుగుతుంది. అది ఓకే. కానీ అవన్నారు ఇంకా కొంచెం మీరు పరివర్తన అవ్వాలి. మీరు తయారవ్వడమే ఆలస్యము. ఒక్కసారిగా మొత్తం అంతా జరిగిపోతుంది. తుమ్ ఏక్ హీ బార్ పతిత్ సే పావన్ బంతే. ఒక్కసారి మాత్రమే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. మనుషులకు అర్థమవుతుందా మేము నరకవాసిగా ఉన్నాము, మా బుద్ధి రాయిగా మారిపోయింది అని? బాబా ఇప్పుడు పారస బుద్ధిగా తయారు చేస్తూ ఉన్నారు. తక్దీర్ మే హోగా తో జట్ సమझे. అదృష్టంలో ఉంటే ఈ విషయాలు వెంటనే అర్థం చేసుకుంటారు. లేకపోతే ఎంత తలగొట్టుకున్నా బుద్ధిలో కూర్చోదు అంటున్నారు. బాబాను తెలుసుకోకపోతే నాస్తికులు అంటారంటే పూర్తిగా తండ్రి పరిచయం కూడా లేకుండా ఉన్నటువంటి వారు. जबकि शिव बाबा के बच्चे हैं
यहाँ जिनको ज्ञान है वह अपने बच्चों को विकारों से बचाते रहे. మనమందరం శివబాబా పిల్లలం. ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉంటారో వాళ్ళకనిపిస్తుంది. ఆ పిల్లల్ని మాత్రం నేను వికారిగా చెయ్యొద్దు. ఆ పిల్లల్ని నేను వికారాల నుండి రక్షించాలి అని ప్రయత్నిస్తారు. అజ్ఞాनी लोग तो अपने मुआफिक बच्चों को भी फंसाते रहे. అజ్ఞానీలు మాత్రం తను ఎలా అయితే చిక్కుకున్నారో గృహస్థంలో తన పిల్లల్ని కూడా అలాగే గృహస్థం వైపే తోస్తారు. तुम जानते हो यहाँ विकार से बचाया जाता है. మీకు తెలుసు కదా ఇక్కడ వికారాల నుండి రక్షించడం జరుగుతుంది. కన్యాओं तो पहले बचाना चाहिए. కన్యలను ముందుగా మనం రక్షించాలి అంటున్నారు. माँ बाप जैसे कि बच्चे को विकार में धक्का देते. తల్లి తండ్రి పంతం పట్టి మరి పిల్లల్ని వికారాల్లోకి తోస్తూ ఉంటారు. तुम जानते हो ये భ్రష్టాచారి దునియా. తెలుసు కదా ఇది భ్రష్టాచారి ప్రపంచము అని. మరి తల్లి తండ్రి ఇద్దరూ జ్ఞానంలో ఉండి కూడా పిల్లల్ని వికారాల్లోకి ఫోర్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లి తండ్రి ఇద్దరూ జ్ఞానంలో ఉన్నారు, ఇద్దరూ మంచిగా నడుస్తున్నారు. కానీ పిల్లలని మాత్రం మళ్ళీ పవిత్రంగా ఉండడానికి ఇష్టపడరు. పిల్లల్ని కూడా మళ్ళీ గృహస్థం వైపే తీసుకెళ్తారు. भगवान वाच मैं जब आता हूँ श्रेष्ठाचारी बनाने के लिए तो सब भ्रष्टाचारी. భగవాన్ వాచ్ నేను ఎప్పుడైతే శ్రేష్టాచారిగా తయారు చేయడానికి వస్తానో ఆ సమయంలో అంతటా భ్రష్టాచారమే ఉంటుంది. అందరూ భ్రష్టాచారిగానే ఉంటారు అని. मैं सबका उद्धार करता. నేను అందరినీ ఉద్ధరిస్తాను. गीता में भी लिखा हुआ है भगवान को ही साधु संतों आदि सबका उद्धार करने आना पड़े. గీతలో రాసి ఉంది భగవంతుడే సాధువులు సజ్జనులు అందరూ అన్ని రకాల వర్గాల వారి ఉద్ధరణ చేయటానికి రావాల్సి వస్తుంది. एक ही भगवान बाप आकर सबका उद्धार कर. ఏ భగవంతుడు బాబా వచ్చి అందరి ఉద్ధరణ చేస్తారు. इस समय अगर मालूम हो बड़ों को कि गीता का भगवान शिव है तो पता नहीं क्या हो जाए. ఒకవేళ ఈ సమయంలోనే అందరికీ తెలిసిందనుకోండి గొప్ప గొప్ప వారందరికీ కూడా గీత జ్ఞానదాత పరమాత్మ శివుడు, ఆ పరమాత్ముడే ఈ సృష్టి పైన ఈ బ్రహ్మతనువులో అవతరించారు, ఈ సంస్థ అంతా కూడా వారు స్థాపించినదే అని చెప్పలేం. అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేము అంటున్నారు. నిజంగా అందరికీ తెలిస్తే శివుని భక్తులందరూ హాహాకారం చేసేస్తారు. ఇంకా అవునా అక్కడున్నాడా మేము ఇక్కడ అనుకున్నాము అని. అది చాలా అల్లరైపోతుంది అంటున్నారు. పరంతు అబ్ దేరీ కానీ ఇంకా టైం ఉంది అంటున్నారు. नहीं तो सबके अड्डे एकदम हिलने लग जाए. లేకపోతే అందరి అడ్డాలన్నీ కూడా కదిలిపోతాయి అంటున్నారు. అంటే ఆశ్రమాలు ఎవరెవరైతే తనకంటూ ఒకటి ఏర్పరచుకొని పెట్టుకున్నారో కొంతమందిని జట్టుగా తయారు చేసుకొని నడిపించుకుంటున్నారో ఆ ఆశ్రమాలన్నీ ఆగిపోతాయి. మరి బహుతోంకే తఖ్త్ హిల్తే హేనా చాలా మంది ఆసనాలు కదిలిపోతాయి కదా అంటున్నారు. लड़ाई जब होती है तो पता पड़ता है इनका तख्त हिलने लगा है और गिर पड़ेंगे. యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అర్థమైపోతుంది ఇంకా వీళ్ళ సింహాసనం కదులుతుంది, ఇంకా వీళ్ళు పడిపోతారు అని. అభి యహ్ हिले तो बहुत हलचल मच जाए. ఇప్పుడే వాళ్ళు కదిలితే చాలా అల్లరైపోతుంది, చాలా అలజడి ఏర్పడుతుంది. पतित पावन सर्व का सद्गति दाता खुद कहते हैं बरोबर ब्रह्मा तन से स्थापना कर रहे हैं. పతిత పావనుడైనటువంటి సర్వుల సద్గతి దాత పరమాత్ముడు స్వయం చెప్తున్నారు నిజంగా బ్రహ్మ తను ద్వారానే స్థాపన చేస్తూ సర్వుల సద్గతి దాత అందరి ఉద్ధరణ చేస్తూ ఉన్నారు. భగవాను వాచ ఇది పతిత ప్రపంచం, అందరి ఉద్ధరణ నేనే చేస్తాను. ఇప్పుడు అందరూ పతితంగా ఉన్నారు.
మరి పావనంగా ఎలా చెయ్యాలి? पहले तो खुद पावन बने फिर फॉलोवर्स को बनाए. ముందు మీరు పావనంగా అవ్వండి. తర్వాత మిగతా వాళ్ళ సంగతి. అంటే ప్రపంచమంతా ఎలా పావనమవుతుంది? ఎలా? ఎవరు చేయగలుగుతారు? అదంతా ఆలోచించకండి అంటున్నా. మీరు పావనంగా అవ్వండి. భాషణ్ కర్నే మే బడి మస్తీ चाहिए. మీరు ఎక్కడైనా ఉపన్యాసం, ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు చాలా నషతోటి, సంతోషంతో చెప్పాలి అంటున్నారు. కన్యలదైతే కొత్త రక్తము. మీరు పాత నుండి కొత్తగా తయారవుతున్నారు. तुम्हारी आत्मा जो पुरानी आयरन एज्ड बन गई है, अब नई गोल्डन एज्ड बनती. మీ ఆత్మ పాతగా ఐరన్ ఏజ్డ్‌గా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా గోల్డెన్ ఏజ్డ్‌గా తయారవుతూ ఉంది. ఆద్ నికల్తీ జాతి. ఆత్మలో ఉన్నటువంటి తుప్పు వదిలిపోతూ ఉంటుంది. మలినమంతా దూరం అయిపోతుంది. बच्चों को बड़ा शौक चाहिए. నషా కాయం రఖనా चाहिए. పిల్లలకు బాగా అభిరుచి ఉండాలి. నష స్థిరంగా ఉండాలి అంటున్నారు. అప్నే హమ్‌జిన్స్ కో ఉఠానా चाहिए. మీ తోటి వారిని మీరు ఉద్ధరించాలి అంటున్నారు. गाया भी जाता है गुरु माता, माता गुरु कब होती है सो अभी तुम जानते हो. గాయనం ఏమని చేశారు? గురుమాత అన్నారు. మరి మాత గురువుగా ఎలా అవుతారు? అది ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోండి అంటున్నారు. అంటే ఫస్ట్ నుండి జ్ఞాన మార్గంలో అక్కేళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తమ భర్తలని బాగా జ్ఞానం వినిపిస్తూ, వినిపిస్తూ ప్రేమగా భోజనం చేస్తూ వారిని మంచిగా బాబా స్మృతిలో వండి పెట్టి ప్రేమగా నెమ్మది నెమ్మదిగా వారి మనసు మార్చేస్తారు. మార్చేసి జ్ఞాన మార్గంలో అప్పుడు ఏమంటారు? మాత గురువు. గురువైపోయారు పతికి. మామూలుగా అయితే వివాహ సమయంలో పతియే గురువు, పతియే పరమేశ్వరుడు అని చెప్తారు. కానీ జ్ఞాన మార్గంలో వచ్చాక ఆ పతులే గర్వంగా చెప్తారు. ఈమెనే నాకు గురువు. ఈమె పురుషార్థంతో, ఈమె ప్రయత్నంతో నేను జ్ఞానంలో వచ్చాను. బాబా నన్ను తీసుకొచ్చారు అని. జగతంబా హీ ఫిర్ రాజ్ రాజేశ్వరి బంతి. ఇక్కడ జగతంబయే రాజరాజేశ్వరిగా అవుతున్నారు అంటున్నారు. ఫిర్ వహా కోయి గురు రెహతా హీ నహీ. అక్కడ ఎవ్వరు గురువులే ఉండరు అంటున్నారు. గురువు కా సిల్సిలా అబ్ చల్. గురువుల యొక్క పరంపర ఇప్పుడు నడుస్తుంది అంటున్నారు. మాతాओं पर बाप आकर ज्ञान अमृत का कलश रखते. మాతల పైనే బాబా వచ్చేసి జ్ఞాన అమృత కలశాన్ని పెడతారు. సెంటర్స్ కొరకు కూడా ఏమంటారు? ఎవరిని ఇష్టపడి ఎవరిని కావాలని కోరుతారు? మొదటి నుండి ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంది? బాబా అన్నారు కన్యలని ఇష్టపడతారు. బ్రహ్మకుమారి కావాలి, మాకొక బ్రహ్మకుమారి కావాలి అంటారు. బాబా ఏమంటారు? అప్పట్లో అయితే సమర్పితమైన వాళ్ళు చాలా తక్కువ. బాబా ఏమంటారంటే మీకు మీరే నడిపించుకోండి అని. సరికి ఎక్కడి నుండి తెచ్చిస్తారు మరి బాబా? హిమ్మత్ నహీ హై कहते नहीं బాబా టీచర్ చెయ్. ధైర్యం లేదా? మీకు మీరు నడిపించుకోండి క్లాస్ అని బాబా అంటే, లేదు బాబా ఒక్క టీచర్‌ని పంపించి అడుగుతూ ఉంటారు. ये भी ठीक है मान देते. పేపర్ ఇది బాబా చూడండి టెస్ట్ చేస్తున్నారు. టీచర్ కావాలని అడిగారా? ఓకే. అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్లు అంటున్నారు. మీకు మీరే చదువుకోండి అనగానే చదివేసుకున్నారనుకోండి బాబా అనుకుంటారు వీళ్ళకేమీ లేదు. వీళ్ళకి లోపల నేనే చెప్పుకోవాలి, నేనే చెప్పుకోవాలని ఉంది. ఆ మాటను బాబా నోటి నుండి చెప్పించారని అనుకుంటారు. లేదు బాబా మీరు మమ్మల్ని చెప్పమంటున్నారు కానీ మాకొక టీచర్ కావాలి అని మీరు అడిగారనుకోండి, అప్పుడు బాబా ఓకే. ఏ ఠీక్ హై. ఓకే. మంచిది. ఇప్పుడు మీరు దారిలోకొచ్చారు అని అనుకుంటే, లేనప్పుడు బాబానే ఎంకరేజ్ చేసి పిల్లల్ని చదువుకోండి అంటారు. కానీ పిల్లలకి ఒక టీచర్ కావాలి. అది కూడా బాబా నియమించడానికి పిల్లలకు ఎలా ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అని. ఆజ్‌కల్ దునియా మే ఏక్ దో కో మాన్ భీ లంగడా దేతే. ఎందుకు? బాబా ఎందుకలా టెస్ట్ చేస్తున్నారు? వీళ్ళకి గౌరవము ఇస్తున్నారు. అంటే టీచర్ కావాలి అని అడుగుతున్నారంటే ఒక టీచర్ పట్ల రెస్పెక్ట్ అనేది వీళ్ళలో ఉంది అని
బాబా అర్థం చేసుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే, ప్రపంచంలో గౌరవం గూడా కుంటి గౌరవం ఇస్తున్నారు అంటున్నారు. అంటే ముందు గౌరవించడం, వెనకాల అన్నీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. కుంటి గౌరవం అది. మంచిగా ఇవ్వట్లేదు. మరి ఇక్కడ గూడా అలాంటి వాళ్ళే ఉన్నారా అని బాబా టెస్ట్ చేయడానికి అంటున్నారు. ఆజ్ ప్రైమ్ మినిస్టర్ హే, కల్ ఉన్కో ఉడా దేతే. ఈరోజు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్న వారిని రేపు అందరూ కలిసి దించేస్తారు. ఇస్ समय तुम बच्चों को స్థాయి రాజ్య భాగ్యం మిల్ रहा। ఈ సమయంలో పిల్లలకు స్థిరమైనటువంటి రాజ్య భాగ్యము లభిస్తూ ఉంది. మీకు బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉన్నారు. अपने को सदैव हर्षित रखने के लिए बहुत अच्छी యుక్తియా బతాతే हैं। స్వయాన్ని హర్షితంగా ఉంచుకునేందుకు బాబా ఎన్నో రకాల యుక్తులను వినిపిస్తూ ఉంటారు. शुभ भावना रखनी है ना। ओहो, हम ये लक्ष्मी नारायण बनते हैं, फिर अगर किसी की तकदीर में नहीं है तो तकदीर क्या करे। శుభ భావన అయితే పెట్టుకోవాలి. మనమందరం లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. చాలా ఉన్నతంగా ఉండాలి ఈ లక్ష్యం. కానీ ప్రయత్నం, పురుషార్థం ఏమి దానికి తగిన విధంగా చేయకపోతే ఏం ఫలితం. అందుకే బాబా పురుషార్థం పైన ఎక్కువగా జోరునిప్పిస్తూ ఉంటారు. తద్బీర్ వ్యర్థ నహీ జా, అయితే ఏ కొంచెం పురుషార్థం చేసినా అది వృధా అవ్వదు అంటున్నారు. ఏతో సదా సఫల్ హోతీ హై, ఇక్కడైతే సదా సఫలమే అవుతుంది. రాజధాని స్థాపన హో హీ జాయేగి, రాజధాని ఎలా అయినా స్థాపన అవుతుంది. నేనేం పురుషార్థం చేయట్లేదు, సత్యుగం కొంచెం లేట్ అవుతుందేమో అంటే మీకోసం ఏం ఆగదంటారు. ఒకవైపేమో మీకోసమే ఆగింది అని కూడా చెప్తారు బాబా. కానీ మళ్ళీ ఎవరైనా తయారు కాకుండా మొండిగా అలాగే ఉన్నారనుకోండి, మీరు వెనకబడిపోయారు, రాజధాని స్థాపన అయిపోయింది. వినాశ్ भी महाभारत लड़ाई द्वारा होना ही है, వినాశనం కూడా మహాభారత యుద్ధం ద్వారా జరిగేదే ఉంది అంటున్నారు. ఆగే చల్ తుమ్ జోర్ బరో తో యహ్ సబ్ ఆయేంగే, ముందు ముందు వెళ్తే మీరు కొంచెం ఊపందుకోండి, కొంచెం మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి, అందరూ వచ్చేస్తారు అంటున్నారు. అభి నహీ సమझेंगे फिर तो उन्हों की राजाई ही उड़ जाए, ఇప్పుడు అర్థం చేసుకోకపోతే వాళ్ళ రాజ్యం కూడా ఎగిరిపోతుంది అంటున్నారు. ఎంతమంది గురువులు ఉన్నారు, గురువులకి ఫాలోవర్స్ కూడా ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మాత్రం మనం బాబాకి ఫాలోవర్సా? ఇక్కడ మా బాబాని మనం సద్గురు అంటాం, కానీ మనం బాబాకి ఫాలోవర్సా? బాబా అంటారు మీరందరూ నా రాజ్యాధికారి పిల్ల, ఫాలోవర్ కాదు, మీరు లీడర్స్ అంటారు బాబా. चित्र बड़े अच्छे हैं, यह है सद्गति अर्थात सुखधाम, यह है मुक्तिधाम. చిత్రాలు భలేగున్నాయి అంటున్నారు. ఈ సద్గతి, ఈ ధామం ఇలా మీరు చూసి చెప్పడానికి చాలా బాగున్నాయి అంటున్నారు. బుద్ధి भी कहते हैं, कहती है हम सब आत्माएं निर्वाण धाम में रहते. మన బుద్ధి కూడా చెప్తుంది ఏంటి అంటే మనమందరం ఆత్మలం ఒకప్పుడు నిర్వాణ ధామంలో ఉండేవారిమి. జహా సే ఫిర్ టాకీ మే ఆతే, ఇక్కడి నుండే ఇక్కడికి మళ్ళీ శబ్ద ప్రపంచంలోకి వచ్చాం. అక్కడి నివాసులమే మనం. ఈ ఆటంతా భారతదేశం పైనే తయారై ఉంది. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతూ ఉంటారు. బాబా అంటారు నేను కల్పం తర్వాత మళ్ళీ వచ్చాను, మళ్ళీ కల్పం తర్వాత వస్తాను. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి బాబా ప్యారడైజ్ స్వర్గాన్ని తయారు చేయడానికి వస్తారు. कहते भी है क्राइस्ट से इतने वर्ष पहले पैराडाइज, ఏమంటారు క్రీస్తు పూర్వం ఇన్ని వేల సంవత్సరాల క్రితం ప్యారడైజ్ ఉండేది. అభి నహి ఫిర్ హోనా, ఇప్పుడు లేదు, మళ్ళీ అలా తయారయ్యేది ఉంది. तो जरूर नरकवासियों का विनाश स्वर्गवासी की स्थापना चाहिए, మరి తప్పనిసరిగా నరకవాసీల యొక్క వినాశనము, స్వర్గవాసీల యొక్క స్థాపన జరగాలి. మరి మీరే స్వర్గవాసిగా అవుతూ ఉన్నారు, నరకమంతా వినాశనం అవుతుంది.
वह तो समझते हैं అర్జున్ ఇతనే లాఖో వర్ష పడే ఏమనుకుంటున్నారంటే ఇప్పటికి ఇంకా ఇన్ని లక్షల సంవత్సరాలు ఉంది అని. बच्चे बड़े हो शादी कराए तुम थोड़े ही ऐसी कहेंगे. अगर बच्चा राय पर नहीं चलता है तो फिर श्रीमत लेनी पड़ेगी. स्वर्गवासी नहीं बनते हैं तो क्या करें. బాబా అన్నారు పిల్లలు పెద్దగా అవ్వాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, మా మనవాళ్ళు మనవరాలు రావాలి. మీరు అలా అంటారా ఇప్పుడు? మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోవటం లేదు అంటున్నారు. ఒకవేళ మీ సంతానము మీ మాట వినటం లేదు అంటే బాబా దగ్గరకు వచ్చి సలహా తీసుకోండి. బాబా పిల్లలు వయసు ఈ ఈ రకంగా ఉంది. మరి వాళ్ళు జ్ఞాన మార్గంలో నడుచుకోవట్లేదు. ఏం చెయ్యమంటారు? బాబా నుండి సలహా తీసుకోండి అంటున్నారు. आप कहेंगे अगर आज्ञाकारी नहीं है तो जाने दो. బాబా ఏమంటారు ఇంకా? సరే ఆజ్ఞాకారిగా లేనప్పుడు ఇంకా వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళకి ఏ మార్గం ఇష్టమో దాంట్లోకి ముందుకు వెళ్ళనివ్వండి. ఇస్మే పక్కీ నష్టో మోహ అవస్థ చహి. ఇందులో చాలా గట్టి నష్టో మోహ స్థితి కావాలి. मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमन. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमन. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రేష్ఠ మతంపై నడిచి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకో. శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రేష్ఠ మతంపై నడిచి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చెయ్యకూడదు. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. ఈశ్వరీయ చదువు యొక్క నశాలో ఉండాలి. ఈశ్వరీయ చదువు యొక్క నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్ अपने हम जिन्स के कल्याण की युक्तियां रचना. తన తోటి వారి కళ్యాణం యొక్క యుక్తులను రచించి తమ తోటి వారి కళ్యాణం యొక్క యుక్తులను రచించారు. सबके प्रति शुभ भावना रखते हुए एक दो को सच्चा मान देना है. అందరి పట్ల శుభభావన పెట్టుకుంటూ సత్యమైన గౌరవాన్ని ఇవ్వాలి. లంగడా మాన్ నహి, కుంటి గౌరవం కాదు అన్న సత్యమైన గౌరవం ఇవ్వండి. మాట వరుసకు మాట్లాడతారు కదా, మాట వరుసకి గౌరవం ఇస్తారు, అలా కాదు, అది కుంటి గౌరవం. బాబా సత్యంగా ఇవ్వండి. వరదాన్ रूहानी एक्सरसाइज और सेल्फ कंट्रोल द्वारा महीनता का अनुभव करने वाले फरिश्ता भव. ఆత్మిక ఎక్సర్సైజ్ మరియు స్వీయ నియంత్రణ ద్వారా సూక్ష్మత యొక్క అనుభవం చేసుకునేటువంటి ఫరిష్తా భవ. ఆత్మిక ఎక్సర్సైజ్ మరియు స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ద్వారా సూక్ష్మత యొక్క అనుభవం చేసేటువంటి ఫరిష్తా భవ. వివరణ బుద్ధి యొక్క సూక్ష్మత లేక తేలికతనం ఇది బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. సూక్ష్మతయే గొప్పతనం. అంటే మహీనతాహి మహాంతాహే అంటే మహీనత అంటే సూక్ష్మత, అదే గొప్పతనము అంటున్నారు. लेकिन इसके लिए रोज अमृत वेले अशरीरीपन की रूहानी एक्सरसाइज करो. కానీ దీనికోసము ప్రతిరోజు అమృత వేళలో అశరీరీ స్థితి యొక్క ఆత్మిక ఎక్సర్సైజ్ని చేయండి. और व्यर्थ संकल्पों के भोजन की परहेज रखो.
మరియు వ్యర్థ సంకల్పాల భోజనం యొక్క పథ్యం పెట్టుకోండి. పरहेज के लिए సెల్ఫ్ కంట్రోల్ हो. పథ్యం కోసం స్వీయ నియంత్రణ ఉండాలి. ఎవరైనా పథ్యం పాటించాలి అంటే చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మధ్యలో ఇంద్రియాలు వాటి రసాలతో ఆకర్షిస్తూ ఉంటాయి. అయినప్పటికీ పథ్యం అంటే ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. जिस समय जो संकल्प रूपी भोजन स्वीकार करना हो उस समय वही करो. ఇక్కడ భోజనం పథ్యం చాలా ఈజీ. ఏముంది, మనం తినే పదార్థాలు ఏవి కనబడకుండా దాచిపెట్టారనుకోండి ఎవరైనా, చేసేదేం లేకుండా తినకుండా ఉండగలుగుతారు. భోజనం పథ్యం పాటించడం ఈజీ. కానీ వ్యర్థ సంకల్పాల భోజనం యొక్క పథ్యం పాటించడం, దాన్ని ఎవరు ఆపలేరు కదా, దాన్ని ఎవరు దాచిపెట్టలేరు కదా. వ్యర్థ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసాం ఇంకా అని చేయలేరు కదా. లోపల మనమే సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి. దానిలో ఎవరి హెల్ప్ మనకి లభించదు. ఎంత స్వీయ నియంత్రణ ఉంటుందో, కేవలం నేను శుభ సంకల్పాల భోజనమే స్వీకరించాలి, అలా మంచి శ్రేష్టమైన స్వమానంతో కూడిన ఆలోచనలే చెయ్యాలి, ఇలా స్వీయ నియంత్రణ కలిగి ఉంటేనే వ్యర్థం నుండి రక్షించుకోగలుగుతాం. ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు కదా, ఎక్కువ తింటే వెయిట్ పుట్టప్ అవుతారు. మరి వ్యర్థ సంకల్పాల భోజనం, వ్యర్థ సంకల్పాల ఎక్స్ట్రా భోజనం చెయ్యకండి. అప్పుడే సూక్ష్మ బుద్ధిగా అయి ఫరిస్తా స్వరూపం యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. వ్యర్థం యొక్క వెయిట్ పెంచుకోకండి. స్లోగన్: महान आत्मा वह है जो हर सेकंड हर कदम श्रीमत पर एक्यूरेट चलते. ఎవరైతే ప్రతి సెకండ్ ప్రతి అడుగు శ్రీమతం పైన అక్యురేట్గా నడుస్తారో వారే మహాన్ ఆత్మ. ప్రతి సెకండ్ ప్రతి కర్మ శ్రీమతం పైన చాలా అక్యురేట్గా నడవాలి. ఈరోజు బ్రహ్మబాబా యొక్క 8వ అడుగు గంభీరత మరియు రమణీకతల బ్యాలెన్స్. బ్రహ్మబాబా ముఖంలో ఎప్పుడు గంభీరత మరియు చిరునవ్వు రెండూ కనిపించి, గంభీరత అనగా అంతర్ముఖత. దాని గుర్తు సదా సాగర గర్భంలో మునిగి ఉండటం. ఇప్పుడే మనన చింతన చేసే ముఖము, ఇప్పుడే రమణీకంగా అనగా చిరునవ్వుతో ఉన్న ముఖము. 2 లక్షణాలు ముఖంలో చూసాం. అలా మీ ముఖాన్ని కూడా బ్రహ్మబాబాను నకల్ చేసిన స్వరూపంగా ఉండాలి. బ్రహ్మబాబా డూప్ లాగా ఉండాలి. మన ముఖం కూడా బ్రహ్మబాబాను నకల్ చేసిన స్వరూపంగా ఉండాలి. ముఖము మరియు మనస్సులో బ్రహ్మబాబా కనిపించాలి. ఇలా బ్రహ్మబాబాను ఫోటో కాపీ చేయండి. ఉన్నదన్నట్లుగా ఫోటో కాపీ లాగా అవ్వండి. ఓం శాంతి. परमपिता शिव परमात्मुनि शिवशक्तुले वेलसेनु. शिवशक्तुले वेलसेनु धरलोना. शिवशक्तुले वेलसेनु धरलोना. శివశక్తులే వెలసెను. ఇంటింటా శక్తుల పూజలు చేసి, ఇంటింటా శక్తుల పూజలు చేసి, మనసారా మన స్వాగతం పలుకుదాం. మనసారా మన స్వాగతం పలుకుదాం. శివశక్తులే వెలసెను.
సృష్టిని మనకై స్వర్గమయముగా చేసే శివశక్తులే వెలసెను ధరలోన శివశక్తులే వెలసెను